నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఆకర్షణీయమైన వేతనం కూడా ఉంటుంది. డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్హతలు, ముఖ్యమైన తేదీలు, పోస్టులు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 434 పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 8 దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ. మొత్తం ఖాళీల సంఖ్య 434 ఉండగా పోస్టుల వారీగా వేకెన్సీలు చూస్తే నర్సింగ్ సూపరింటెండెంట్ 272 పోస్టులు, ఫార్మసిస్ట్ 105 పోస్టులు, రేడియోగ్రాఫర్ 4 పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 12 పోస్టులు, డయాలసిస్ టెక్నీషియన్ 4 పోస్టులు, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 33 పోస్టులు, ఈసీజీ టెక్నీషియన్ 4 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ కెమిస్ట్, డిఎంఎల్టీ పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగానికి 44,900 రూపాయల జీతం ఉంటుంది. ఫార్మసిస్ట్ ఉద్యోగానికి 29,200, రేడియోగ్రాఫర్ ఉద్యోగానికి 29,200 రూపాయలు, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 ఉద్యోగానికి 35,400 రూపాయల జీతం, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి 21,700 రూపాయలు, డయాలసిస్ టెక్నీషియన్కి 35,400 రూపాయలు, ఈసీజీ టెక్నీషియన్కి 25,500 రూపాయల జీతం ఉంటుంది. దరఖాస్తు ప్రారంభ తేదీ ఆగస్టు 9, 2025 కాగా దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 8, 2025గా నిర్ణయించారు. ఉద్యోగాన్ని బట్టి వయో పరిమితి నిర్ణయించారు. 18 నుండి 40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది. నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్సైట్ www.indianrailways.gov.in సందర్శించండి. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.